అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ ఎవరిపై దృష్టి పెట్టబోతోంది? ఆ తర్వాత అరెస్ట్ ఎవరిది? వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అంత తేలిగ్గా సాధ్యమవుతోందా? కేంద్రంలో మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ లేకుండా జగన్ ని చంద్రబాబు సర్కార్ టచ్ చేయగలదా? ఇలా జనంలో ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజానికి లిక్కర్ స్కామ్ లో సిట్ నెక్స్ట్ టార్గెట్ జగన్ కాదు, ఆయన సోదరుడు మాస్టర్ మైండ్ వైఎస్ అనిల్ రెడ్డి. వైఎస్ అనిల్ రెడ్డి జగన్ కి స్వయంగా చిన్నాన్న కొడుకు. 15 ఏళ్ల క్రితమే దక్షిణాఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేసి ఇండియాకు వచ్చేశాడు అనిల్. ఇప్పటికీ ఆయనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. జగన్ వైసీపీ పెట్టిన తర్వాత అనిల్ పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యాడు. వైసీపీకి జగన్ తలకాయ లాంటి వాడైతే అనిల్ గుండెకాయ లాంటి వాడు అంటారు. సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్లో ఉంటూ ఎవరి దృష్టిలోనూ పడకుండా, కనీసం పార్టీ వాళ్లకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహారాల్లో చక్కబెడతాడనే పేరు అనిల్కుంది. పార్టీతో పాటు జగన్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలన్నీ అనిల్ చూసుకుంటాడు. దీనికి సంబంధించిన ప్రతి రూపాయి రాక పోక వైఎస్ అనిల్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఎన్నికల్లో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో పంపాలి, ఎవరి వద్ద ఎంత తీసుకోవాలి, నగదు పంపిణీ ఎలా, ఈ వ్యవహారాలు అనే మొత్తం వైఎస్ అనిల్ రెడ్డి చూసుకుంటాడు. విదేశాల్లో వ్యాపారాలు మిత్రులకు అప్పగించి ఇండియా వచ్చేసిన తర్వాత చెన్నై కేంద్రంగా వర్క్ చేస్తున్నాడు అనిల్. చెన్నై లీలా ప్యాలెస్ వైఎస్ అనిల్ రెడ్డి అడ్డా. అక్కడి నుంచే వ్యవహారాలన్నీ చక్కబెడతాడు. ముఖ్యంగా సర్వేలు చేయటం, అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు అందించడం, ఇవన్నీ వైఎస్ అనిల్ కనుసన్నల్లోనే జరుగుతాయి. జగన్ అనే వ్యక్తిని ఏ విషయంలోనైనా ఒప్పించగలరు అంటే భారతి తర్వాత వైఎస్ అనిల్ మాత్రమే. 2019-24 మధ్య ఏపీలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే భూముల కొనుగోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనిల్ నిమగ్నమయ్యాడు. విశాఖలో క్యాపిటల్ అనే భారీ వెంచర్ను వేశాడు వైఎస్ అనిల్ రెడ్డి. అనిల్కు తెలియకుండా జగన్ కుటుంబంలోకి కానీ పార్టీలోకి కానీ ఒక్క రూపాయి రావటం పోవటం జరగదని టాక్. ముఖ్యంగా ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ మొత్తం చూసేది వైఎస్ అనిల్ మాత్రమే. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ అనిల్ పాత్రపై సిట్ పూర్తి సమాచారాన్ని సేకరించింది. లిక్కర్ బిజినెస్ లో, ప్రొడక్షన్ లో పూర్తి అనుభవం ఉన్న వైఎస్ అనిల్ రెడ్డి ఈ స్కీమ్ మొత్తాన్ని డిజైన్ చేసినట్లు సిట్ భావిస్తోంది. లిక్కర్ అమ్మకాలన్నీ క్యాష్ లో కలెక్ట్ చేయటం, హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం, ఇక్కడ ఆస్తులు కొనటం, ఇవన్నీ అనిల్ కి తెలిసి జరిగాయి అనేది సిట్ అంచనా. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మంతా ఎన్నికల్లో అనిల్ ద్వారానే పంపిణీ జరిగిందని కూడా అనుమానిస్తోంది సిట్. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించింది. జగన్ని బలహీనం చేయాలంటే జగన్ చుట్టూ ఉన్న బలవంతులని ఈ కేసులో బుక్ చేయడం ఒకటే మార్గం. ఇప్పటికే చెవిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో వైఎస్ అనిల్ను అరెస్ట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో జగన్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ వైఎస్ అనిల్ అరెస్టుకు అవేమీ అవసరం లేదు. అందుకే ఇప్పుడు సిట్ నెక్స్ట్ టార్గెట్ వైఎస్ అనిల్ రెడ్డి.